ఈరోజు మనం సయ్యద్ రాజవంశం గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో ఇదొక చాలా చిన్న అధ్యాయం, కేవలం 37 ఏళ్లు మాత్రమే. కానీ వీళ్ల కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ల ముగింపు, వాళ్ల ప్రారంభం కంటే కూడా చాలా వింతగా ఉంటుందన్నమాట. అవును, వినటానికి కొంచెం వింతగానే ఉంటుంది కదూ. అసలు యుద్ధం చెయ్యకుండా ఒక రాజ్యాన్ని ఎలా కోల్పోతారు? కాని సయ్యద్ల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇది ఒక రాజ్యాన్ని కోల్పోవడం కాదు, ఒక రకంగా అప్పగించడం లాంటిది. నిజంగా చెప్పాలంటే చరిత్రలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. ఒక రాజు తన సింహాసనాన్ని తానే స్వయంగా వదిలేసి వెళ్ళిపోవడం. అసలు ఎందుకిలా జరిగింది? దీని వెనుకున్న కారణాలేంటో తెలుసుకుందాం. అయితే ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, సరిగ్గా 1398వ సంవత్సరానికి. అప్పుడేం జరిగిందంటే, తైమూర్ ఢిల్లీ మీద దండయాత్ర చేశాడు. అది మామూలు దండయాత్ర కాదు, ఒక రకమైన విధ్వంసం. ఆ దెబ్బతో అప్పటికే బలహీనంగా ఉన్న తుగ్లక్ వంశం అధికారం మొత్తం కుప్పకూలిపోయింది. ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది. తైమూర్ వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఉత్తర భారతదేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం అనేది లేకుండా పోయింది. అంతా గందరగోళం. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక కొత్త, కాని చాలా బలహీనమైన రాజవంశం పుట్టుకొచ్చింది. ఆ కొత్త రాజవంశం పేరే సయ్యద్ రాజవంశం. దాని స్థాపకుడు ఖిజ్ర్ ఖాన్. ఇతను చాలా తెలివైనవాడు. తనను తాను రాజుగా కాకుండా ఒక కేర్ టేకర్గా, అంటే ఒక సంరక్షకుడుగా చూపించుకున్నాడు. అతని పాలనా స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. చూద్దాం. ఖిజుర్ ఖాన్ ఎదుగుదల చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. మొదట అతను తుగ్లక్ల కింద ముల్తాన్కు గవర్నర్గా ఉండేవాడు. 1398లో తైమూర్ దండయాత్ర చేసినప్పుడు ఇతను తైమూర్ పక్షాన చేరాడు. తైమూర్ వెళ్ళిపోతూ లాహోర్, ముల్తాన్ లాంటి కీలక ప్రాంతాలకు ఇతన్ని గవర్నర్గా నియమించాడు. చివరికి 1414లో ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకుని సయ్యద్ రాజవంశాన్ని స్థాపించాడు. అంతా పొలిటికల్ గేమ్ అనమాట. ఇక్కడే ఖిజ్ర్ ఖాన్ తెలివి కనిపిస్తుంది. సాధారణంగా ఒక సుల్తాన్ ఏం చేస్తాడు? వెంటనే తన్ను తాను సుల్తాన్ అని ప్రకటించుకుంటాడు. తన పేరు మీద నాణ్యాలు వేసుకుంటాడు. కాని ఖిజ్ర్ ఖాన్ అలా చేయలేదు. అతను సుల్తాన్ బిరుదును తీసుకోలేదు. పాత తుగ్లక్ నాణాలనే వాడాడు. ఇంకా చెప్పాలంటే ప్రార్థనలప్పుడు చదివే ఖుద్బా కూడా తైమూర్ వారసుడి పేరుమీద చదివించేవాడు. అంటే నేను మీ ప్రతినిధిని మాత్రమే, అసలైన రాజును కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. సుల్తాన్ అని పిలిపించుకోవడానికి బదులుగా రయ్యత్ ఏ ఆలా అనే ఒక వినయపూర్వకమైన బిరుదును తీసుకున్నాడు. దీని అర్థమేంటంటే రైతుల అధిపతి. ఇలా చేయడం వెనుక అతని ఉద్దేశ్యం ఒక్కటే, ప్రజల, భూస్వాముల మద్దతు సంపాదించడం. రాజ్యం చిన్నదే కావచ్చు, బలహీనంగా ఉండొచ్చు, కాని ఖిజ్ర్ ఖాన్ మాత్రం ప్రజల మనసులను గెలుచుకున్నాడు. దానికి నిదర్శనమేంటంటే 1421లో అతను చనిపోయినప్పుడు ఢిల్లీ ప్రజలంతా నల్లబట్టలు వేసుకుని సంతాపం తెలిపారు. అంటే అతను ఎంత పాపులర్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. సరే, ఖిజ్ర్ ఖాన్ కథ ముగిసింది. ఇప్పుడు అతని కొడుకు ముబారక్ షా రంగంలోకొచ్చాడు. ఇతను తండ్రిలా కాదు, చాలా ధైర్యవంతుడు. ఈ రాజవంశంలోనే అత్యంత సమర్థుడైన పాలకుడితినే అని చెప్పాలి. నాన్నలాగా కేర్ టేకర్గా ఉండటం కాదు, నేనే అసలైన రాజు అని నిరూపించుకోవాలనుకున్నాడు. అందుకే అతను ఏం చేశాడో చూడండి. ఫస్ట్ తనను తాను సుల్తాన్ షా అని ప్రకటించుకున్నాడు. వెంటనే తన పేరు మీద కొత్త నాణ్యాలను ముద్రించాడు. ఇక తైమూర్ వంశాన్ని గౌరవించే పాత పద్ధతికి స్వస్తి చెప్పి తన పేరు మీదనే ఖుద్బా చదివించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ఖోకర్లు, జౌన్పూర్ లాంటి ప్రాంతాల్లో వచ్చిన తిరుగుబాట్లను కూడా విజయవంతంగా అణిచివేశాడు. అన్నీ బానే ఉన్నాయి కదా. కాని అతనికి అసలైన ప్రమాదం యుద్ధభూమిలో ఎదుకాలేదు, తన సొంత ఆస్థానంలో, తన పక్కనే పొంచి ఉంది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. విషాదం ఏంటంటే అతన్ని చంపింది ఎవరో కాదు, తన సొంత ప్రధానమంత్రి సర్వరుల్ ముల్క్. తన అధికారాలను ముబారక్ షా తగ్గిస్తున్నాడని కోపంతో ఈ హత్య చేశాడు. అంతే, ఆ దెబ్బతో సయ్యద్ రాజవంశం పతనం మొదలైంది. ముబారక్ షా తర్వాత వచ్చిన ఇద్దరు రాజులు చాలా బలహీనులు. వాళ్ల కాలంలో సుల్తానేట్ పతనం ఇంకా వేగవంతమైంది. చివరి రోజుల్లో ఈ సయ్యద్ల సామ్రాజ్యం లోలోపలే కుప్పకూలిపోయింది. అంటే వాళ్ల అధికారం బాగా తగ్గిపోయి కేవలం పేరుకే రాజులుగా మిగిలిపోయారు. ఒకసారి ఆలోచించండి,
ఖిజిర్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ల చేతిలో ఉన్న భూభాగం కేవలం 200 చదరపు మైళ్లు. అప్పటికే చాలా చిన్న రాజ్యం. కాని చివరి రాజు వచ్చేసరికి ఆ 200 చదరపు మైళ్లు కాస్త 50 చదరపు మైళ్లకు పడిపోయింది. అంటే కేవలం ఢిల్లీ, దాని చుట్టుపక్కల కొన్ని గ్రామాలు మాత్రమే మిగిలాయి. ఇంత దారుణంగా పతనమైంది ఆ రాజ్యం. ఇక్కడ అస్సలు సిస్సలైన ట్విస్ట్ ఉంది. చివరి రాజు అల్లావుద్దీన్ ఆలం షా తన సొంత వజీర్ హమీద్ ఖాన్ అంటే ఎంత భయపడ్డాడంటే ఏకంగా ఢిల్లీని వదిలేసి బదోన్కి పారిపోయాడు. ఊహించుకోండి, ఒక రాజు తన మంత్రికి భయపడి రాజధాని నుంచి పారిపోవటం. సింహాసనం ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో వజీర్ హమీద్ ఖాన్ ఉన్నాడు, కాని అతనికి పాలించడం చేతకావట్లేదు. అందుకే అతనొక వింతైన పనిచేశాడు. 2 శక్తివంతమైన కమాండర్లకు, బహ్లూల్ లోడీ, కియామ్ ఖాన్లకు ఒక ఆఫర్ పంపాడు. ఏమని? మీ ఇద్దర్లో ఎవరు ముందు ఢిల్లీకొస్తే వాళ్లకే ఈ రాజ్యం ఇచ్చేస్తా అని. అచ్చం సింహాసనం కోసం ఒక రేస్ పెట్టాడు. ఇక్కడతో సయ్యద్ల కథ ముగింపు దశకొచ్చింది. వాళ్ల స్థానంలోకి వచ్చిన కొత్త వంశం లోడీల కథ మొదలైంది. వాళ్లు యుద్ధం చేసి రాలేదు, ఒక ఆహ్వానం మీద వచ్చారు. ఆ రేసులో గెలిచిందే బెహ్లూల్ లోడీ. అంతే, ఢిల్లీ సింహాసనాన్ని అతను జయించలేదు, అది అతనికి అప్పగించబడింది. ఇలా సయ్యద్ల కథ ముగిసి లోడీల కథ మొదలైంది. ఈ లోడీ వంశం ఢిల్లీని పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ రాజవంశం. బహ్లూల్ లోడీ దీన్ని స్థాపించాడు. మొఘలులు వచ్చేంతవరకు, అంటే దాదాపు 75 ఏళ్లపాటు వీళ్ళే ఢిల్లీని పాలించారు. చివరగా ఒక ప్రశ్న: బలహీనత, లొంగుబాటుతో మొదలైన ఒక రాజవంశం నిజంగా ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించగలదా? ఈ ప్రశ్న ఒకవైపు సయీద్ల వారసత్వాన్ని గుర్తుచేస్తూనే, మరోవైపు లోడీల కథ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది కదూ.